ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నివారణ నరదృష్టి నివారణ కాల భైరవాయై నమో నమః. ఓం దిగంబరాయ విద్మహే అశ్వవాహనాయ ధీమహి తన్నో కాల భైరవ ప్రచోదయాతు. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాల భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు సనాతన ధర్మ సంరక్షకులకు జ్యోతిష్య అభిమానులకు అందరికీ కూడా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. 1/1/2026 నుండి 15/1/2026 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. అలాగనే వీక్షక ప్రేక్షకులకు అందరికీ కూడా మకర సంక్రాంతి, భోగి, కనుమ పండగ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లోనే గ్రహ గమనాల్ని ఒకసారి వీక్షింపచేద్దాం. మిథున రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, సింహరాశిలో కేతు సంచార స్థితి, ధనుసు రాశిలో చతుర్గ్రహ సంచార స్థితి, రవి, కుజ, బుధ, శుక్ర సంచార స్థితి, కుంభరాశిలో రాహు సంచార స్థితి, మీనరాశిలో శని సంచార స్థితిలో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. మకర రాశి వారికి ఆంగ్ల సంవత్సర ప్రారంభకాల సమయంలోనే వ్యయంలో చతుర్గ్రహ సంచార స్థితి, 6వ స్థానంలో గురు సంచార స్థితి అనుకూలంగా లేనప్పుడు గ్రహ దోషాన్ని తొలగించుకొని గ్రహ ఐశ్వర్యాన్ని ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మకర రాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయి అనగా ఉత్తరాషాఢ నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రంలోని 4 పాదాలు, ధనిష్టా నక్షత్రంలోని 1, 2 పాదాలు కలిపితే మకర రాశి అవుతుంది. రాశాధిపతి శని భగవానుడు. వీరికి ధనవాక్కు కుటుంబ స్థానంలో రాహు సంచార స్థితి ఉండడం వలన డబ్బులు మంచినలాగా ఖర్చు పెట్టే పరిస్థితి ఉంటుంది. విందులని, వినోదాలని వాటిని నియంత్రించగలగాలి. స్వీయ నియంత్రణ అవసరం. అసలే శీతాకాలం అవడం వలన జలుబు సమస్య, అనారోగ్యము, జ్వరము, మానసిక ఒత్తిడికి గురయ్యే పరిస్థితి ఉంటుంది. వీటన్నిటిని అధిగమించే ప్రయత్నం చేయడము, గోరువెచ్చని నీటితో స్నానము, గోరువెచ్చని ఆహారంతో స్నానము, ఆహార పానీయాలు స్వీకరించడం, ఐస్ క్రీమ్కు, చల్లటి వస్తువులకు చాలా జాగ్రత్తగా దూరంగా ఉండాలని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది. తృతీయంలో శని సంచార స్థితి ఉండడం వలన తల్లిదండ్రులతో, గురువులతో, అన్నదమ్ముళ్లతో, అక్కాచెలతో, స్నేహితులతో చాలా సమన్వయం అవసరమని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగలగాలి. 6వ స్థానం గురు సంచార స్థితి ఉండడం వలన విద్యార్థులకు ఇది పరీక్షాకాలము. ఓర్పు, నేర్పు, సహనం ద్వారా పరీక్షలలో ఉన్నతమైన విద్యను అభ్యసించడం, వ్రాత రాసుకోవడం, ఏక సంపత్తితో అంటే ఏక సంతాగ్రహిగా ఉండే ప్రయత్నం చేయగలిగితే చాలా మంచి కాలం. లేకపోతే అనారోగ్యము, నిత్యము అయ్యో నేను పరీక్ష రాయలేనేమన్నటువంటి ఒత్తిడికి గురయ్యే పరిస్థితి ఉంటుంది. రుణ సమస్య, రోగ సమస్యలు కూడా పొంచి ఉన్నాయి. అష్టమంలో కేతు సంచార స్థితి ఉండడం వలన దయచేసి చిన్న చిన్న వాటిని భూతద్దంలో పెట్టి చూడవద్దు. మౌనము, ధ్యానము, దేవతారాధన, సూర్యారాధన, సూర్య నమస్కారం వలన అదృష్టం కలుగుతుంది. వ్యయంలో ఆత్మకారకుడు రవి, రుణరోగ శత్రుకారకుడు కుజుడు, కుజదోషము, బుధుడు, బుధాదిత్య రాజయోగము, శుక్ర సంచార స్థితి ఉన్నప్పుడు అనవసరమైన ఖర్చులు పొంచి ఉన్నాయి. కనుక వాహనాల యందు మితిమీరిన వేగం పనికిరాదు. పూర్ణిమ తిథి యందున గృహంలో ఉండడము యోగంగా భావించగలగాలి. అదియే కాకుండా తెల్ల జిల్లేడు పుష్పాలతో మహాదేవుడికి అర్చన, కూష్మాణ దీపము, నారికేల దీపము, పిండి దీపము, అష్టమి పూర్ణిమ తిథి యందున ఈ 3 దీపాలు పెట్టగలిగినట్లయితే గ్రహ దోషం తొలగించుకోవడం జరుగుతుంది. డాక్టర్లు, ఆహార ఉత్పత్తులు, హోటల్ వ్యాపారస్తులు, అలాగనే మత్స్య అంటే చేపల వ్యాపారాలు పెంచేటువంటి వారు అలా ఆహార ఉత్పత్తులలో శుచి శుభ్రత ఉండగలగాలి అని చెప్పి ఉన్నత బంగారు భవిష్యత్తు స్వాగతం పలకడానికి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఓపిక, పట్టుదలనే మీ విజయానికి సోపానం అని చెప్పి గమనించాలి.